ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం బలగం. ఈ రూల్ మర్చిపోయిన నాడు ఎవరైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. చరిత్రలో ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే నాటికి నేటికి కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ మాత్రం టీడీపీనే. 4 దశాబ్దాల కింద అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలకు అనునిత్యం అండగా నిలుస్తోంది పార్టీ. ఇక పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగు తమ్ముళ్లు కూడా నిత్యం సైనికుల్లా పనిచేస్తూనే ఉంటారు. అందుకే కార్యకర్తలంటే ప్రాణమిస్తారు అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ప్రస్తుతం లోకేష్ ఫోకస్ ఏపీ అభివృద్ధిపై ఎంత ఉందో టీడీపీ పైన అంతే ఉంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయానికి సమయం కేటాయిస్తున్నారు. కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటున్నారు. తాజాగా టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్లు అంటూ అమరావతిలోని పార్టీ కార్యాలయంలో సమయం గడిపారు. వారికి దిశానిర్దేశం చేశారు. వైసీపీ లాంటి రాక్షసులతో పోరాడడానికి కావలసిన వ్యూహాలను అందించారు. శత్రువును ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టాలో వారికి అర్థమయ్యేలా చెప్పారు. 2019 నుంచి 2024 మధ్య జగన్ పాలనలో చోటు చేసుకున్న ఎన్నో దారుణాలను గుర్తు చేసుకుంటూ తెలుగు తమ్ముళ్లకు రూట్ మ్యాప్ అందించారు. ఆనాటి హింసను ఇంకా మర్చిపోలేదు రాజా అంటూ జగన్ అండ్ కోకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో సమూల మార్పులు తీసుకువచ్చి పటిష్టంగా ముందుకు తీసుకెళ్లేందుకు కావలసిన వ్యూహాలను సిద్ధం చేశారు లోకేష్. కష్టపడి పనిచేసే టీడీపీ కార్యకర్తలకు ఎంత భవిష్యత్తు ఉంటుందో కూడా వివరించారు. టీడీపీ ఒక యూనివర్సిటీ లాంటిదని చెబుతూనే తెలంగాణ ముఖ్యమంత్రుల గురించి ప్రస్తావించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, రెండవ సీఎం రేవంత్ రెడ్డి కూడా టీడీపీ యూనివర్సిటీ విద్యార్థులే అంటూ గర్వంగా చెప్పారు లోకేష్. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు వారిద్దరూ టీడీపీలో పనిచేసిన వారే. కేసీఆర్ ఎన్టీ రామారావు, చంద్రబాబుతో కలిసి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. ఇక రేవంత్ కూడా టీడీపీలో జెడ్పీటీసీగా ప్రస్థానం మొదలుపెట్టి ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత సముద్రం లాంటి కాంగ్రెస్ లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సీనియర్లను కూడా కాదని సీఎం పీఠంపై కూర్చున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ లో సీఎం అంటే అంత ఆషామాషి కాదు. ఆయన అంత వ్యూహాత్మకంగా వ్యవహరించగలిగారంటే నిజంగా టీడీపీలో నేర్చుకున్న పాఠాలే కారణం. అందుకే ఈ ఇద్దరి పేర్లను ప్రస్తావిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు లోకేష్. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నిరంతరం నాయకులను తయారు చేసే పార్టీ. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఎంతో మంది నాయకులు ఏపీలోని వివిధ పార్టీలో బడా లీడర్లుగా చలామణి అవుతున్న వారు కూడా ఆ రోజుల్లో గండిపేటలో శిక్షణా తరగతుల్లో పాల్గొన్నవారే. అందుకే టీడీపీ అనేది లీడర్లను తయారు చేసే కార్ఖానా అంటారు లోకేష్. ఈ స్ఫూర్తితోనే రానున్న రోజుల్లో ఏడాదిలో 300 రోజులు పార్టీ శిక్షణా తరగతులు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా లోకేష్ 3.0 వెర్షన్ లో భాగమే. పార్టీ కార్యకర్తలనగానే వైసీపీ లాగా సోషల్ మీడియాలో పడి నోటికొచ్చిందల్లా వాగడం కాదు. అప్పట్లో జగన్ అండ చూసుకుని రెచ్చిపోయి ఇప్పుడు రోడ్డు మీద పడటం కాదు. మనం ఏ పని చేసినా దానికో నిబద్ధత ఉండాలి, ఓ లక్ష్యము ఉండాలి. అంతకు మించి మనం చేసే పని ప్రజలకు ఉపయోగపడాలి. అందుకే టీడీపీలో ఎవరు ఏ పని చేయాలో కూడా క్లారిటీగా దిశానిర్దేశం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. మై టీడీపీ యాప్ ద్వారా క్యాడర్ను ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంచుతున్నారు. ఇందుకోసం టెక్నాలజీని వాడుకుంటున్నారు. దీనివల్ల ఎవరు పని చేస్తున్నారు, ఎవరు తప్పించుకు తిరుగుతున్నారు అనేది ఇట్టే తెలిసిపోతుంది. ఇది కూడా లోకేష్ 3.0 వెర్షన్లో భాగమే. కాఫీ కబుర్లు అంటూ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఓపిగ్గా మాట్లాడారు లోకేష్. వేడివేడి కాఫీ తాగుతూనే తెలుగు తమ్ముళ్లలో వాడి వేడి నింపారు. అదే సమయంలో వైసీపీ అరాచకాలను గుర్తు చేశారు. ఆ 5 ఏళ్లు వాళ్లు పెట్టిన అక్రమ కేసులు, చేసిన రాజకీయ హత్యలు, ఏకంగా చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భాన్ని గుర్తు చేశారు లోకేష్. యువనేత ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు తెలుగు తమ్ముళ్లు రగిలిపోయారు. మళ్లీ అలాంటి రాక్షస పాలన రావద్దని కోరుకున్నారు. అయితే ఆ టైంలో కార్యకర్తలు, నాయకులు ప్రాణాలకు తెగించి పోరాడాడు కాబట్టే టీడీపీ కూటమికి 94% సీట్లు వచ్చాయన్న విషయాన్ని మర్చిపోవద్దని లోకేష్ గుర్తు చేశారు. అందరికీ అందుబాటులో ఉన్నాను కాబట్టే రాష్ట్రంలో తమకు 3వ అతిపెద్ద మెజారిటీ వచ్చిందని కూడా అన్నారు. అంటే నాయకుడైనా కార్యకర్త అయినా అటు పార్టీకి ఇటు ప్రజలకు అందుబాటులో ఉండాలనేది లోకేష్ ఆకాంక్ష. అదే లోకేష్ 3.0 వెర్షన్. గత ఎన్నికల్లో తనకు 91,000 మెజారిటీ వచ్చినా 8% బూతులలో మైనస్ వచ్చిన విషయాన్ని కూడా లోకేష్ గుర్తు చేశారు. ఆ రోజు నుంచే బూత్ స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేయాలని నిర్ణయించారని క్లస్టర్ ఇన్ఛార్జీలకు చెప్పారు లోకేష్. అంతా కష్టపడి పనిచేస్తే 175 సీట్లు గెలవడం ఏమంత కష్టం కాదని అన్నారు. ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో స్థాయి వరకు ఎదగాలని ఆకాంక్షించారు. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 సార్ల కంటే ఎక్కువగా ఉండకూడదనేది తన అభిప్రాయమని చెప్పారు. పనిచేసిన వారిని ప్రోత్సహించేలా ఎన్నో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు లోకేష్. టీడీపీ 3.0 వెర్షన్లో భాగంగా
పార్టీలో సమూల మార్పులైతే మొదలయ్యాయి. లోకేష్ చెబుతున్నట్టు ఈ వెర్షన్లో భాగంగా మరే ఇతర పార్టీ కూడా అందుకోలేని వేగంలో ముందుకెళ్తోంది టీడీపీ. ప్రతి కార్యకర్త ఏం చేస్తున్నారో డైరెక్ట్గా చంద్రబాబే తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు చంద్రబాబు చుట్టూ ఎలాంటి కోటరీ లేదు. లోకేష్ చుట్టూ మంది మార్బలము ఉండదు. అంతా ఓపెన్. ఏ కార్యకర్త అయినా తన మనసులో మాటను మై టీడీపీ యాప్ ద్వారా హైకమాండ్కు తెలియజేసే అవకాశం ఉంటుంది. అందుకే టీడీపీ 3.0 వెర్షన్. లోకేష్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్న తెలుగుదేశం నయా వెర్షన్. టీడీపీ అంటే కార్యకర్తల పార్టీ, కార్యకర్తే అధినేత అనే నమ్మే పార్టీ. ఇది ఓవరాల్గా లోకేష్ 3.0 వెర్షన్.